హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నంబర్ 115. చక్రవర్తి గారు అశోక్ కారు దిగగానే చైర్పర్సన్ హోదాలో రేణు కూడా కారు దిగుతుంది. రోజు చుడీదార్లో చిన్నపిల్లలాగా అల్లరిగా కనిపించే రేణు ఇప్పుడు తన హోదాకు తగ్గట్టుగా చీరకట్టులో కాస్త పెద్దతరంగా హుందాగా కనిపిస్తుంటుంది. చక్రవర్తి గారు అశోక్ రేణుకి చెరో పక్క నిలబడి పదా రేణు అని తీసుకెళ్తుంటారు. రేణు లోపలికి వెళ్ళగానే స్టాప్ ఫ్లవర్ బొకేస్ ఇచ్చి విషెస్ చెప్తుంటే చక్రవర్తి గారు స్టాప్ని పరిచయం చేస్తుంటాడు. ఇంతలో ఛాంబర్లో కూర్చున్న జగదీష్ అకౌంట్ సెక్షన్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కూడా అక్కడికి వచ్చి సంతోషాన్ని నటిస్తూ రేణుని రిసీవ్ చేసుకుంటారు. జగదీష్ కూడా పైకి నవ్వు నటిస్తూ వెల్కమ్ టు ఆఫీస్ అని తనకి ఫ్లవర్ బొకే అందిస్తాడు. థ్యాంక్ యూ అని రేణు ఆ బొకేని తీసుకుంటుంది. చక్రవర్తి గారు జగదీష్ వైపు కోపంగా చూస్తూ పైకి నవ్వుతూ ఎంత బాగా నటిస్తున్నావురా, ఈ కంపెనీ చైర్మన్ అయ్యి నా ఆస్తులన్నీ కాజేయాలనుకున్నావు. దివ్య పుణ్యాన ఈ కంపెనీని, నా ఆస్తుల్ని కాపాడుకోగలిగాను. ఆనంద్కి రేణుకి పెళ్లి జరిగింది కాబట్టి సరిపోయింది, కానీ అదే ఆనంద్కి లాస్యకి పెళ్ళయ్యుంటే ఈ పాటికి మా పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏది ఏమైనా నీ అంతు చూసే రోజు దగ్గరలోనే ఉంది అని మనసులో తిట్టుకుంటూ ఉంటే జగదీష్ కూడా చక్రవర్తి గారి వైపు కోపంగా చూస్తూ ఈ కంపెనీ చైర్మన్గా నేను కావలసిన వాణ్ణి, కానీ నీ కోడల్ని చైర్పర్సన్ చేసి కూర్చోబెట్టి నా ఆశల్ని కుప్పకూల్చావు. ఇంతకు ఇంత బదులు తీర్చుకునే రోజు త్వరలోనే తీసుకొస్తాను. అందరి అంతు చూసి ఈ కంపెనీని, మీ ఆస్తుల్ని నా చేజిక్కించుకుంటాను అని అనుకొని రేణు వైపు చూసి, అమ్మ రేణు, నీ క్యాబిన్ దగ్గరికి వెళ్దాం పదా అని ముందుకు నడుస్తుంటాడు. రేణు, అశోక్, చక్రవర్తి గారు జగదీష్ వెనక నడుస్తుంటారు. కొద్దిసేపటికి రేణు చైర్మన్ సీట్లో కూర్చోగానే అశోక్ రేణుకి బొకే ఇచ్చి కంగ్రాచులేషన్స్ రేణు అంటాడు. థ్యాంక్ యూ అశోక్ అని అంటుంది. చక్రవర్తి గారు కూడా రేణుకి బొకే ఇచ్చి కంగ్రాచులేషన్స్ రేణు, తన మన అనే భేదం లేకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నిజాయితీగా నిర్వర్తించు అని జగదీష్ని ఉద్దేశిస్తూ కోడలికి సలహా ఇస్తాడు. ఆ మాటకి జగదీష్ మొహం మాడిపోతుంది. తప్పకుండా మావయ్య గారు అని అంటుంది రేణు. అశోక్ చేతివాచ్ చూసుకుంటూ ఇక నేను కూడా నా ఆఫీస్కి వెళ్తాను రేణు. ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు నిన్ను పికప్ చేసుకుని వెళ్తాను అంటాడు. సరే అశోక్ అని అంటుంది. పదండి నాన్న వెళ్దాము అని అశోక్, చక్రవర్తి గారు వెళ్ళిపోతారు. ఓకే రేణు, నేను వెళ్ళి నా వర్క్ చూసుకుంటాను అని చెప్పి జగదీష్ వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం అంటుంది. జగదీష్ వెనక్కి తిరిగి ఏంటి రేణు అని అడుగుతాడు. తన మన అనే భేదం లేకుండా నా బాధ్యతని నిర్వర్తించండి అని మావయ్య గారు నాకు చెప్పింది మీరు కూడా విన్నారు కదా అని అడుగుతుంది. విన్నాను అంటాడు. అది ఇప్పటి నుంచే ఫాలో అవుతున్నాను. బంధుత్వం అనేది ఇంటి దగ్గరే ఉండిపోవాలి. ఇది ఆఫీస్ కాబట్టి నన్ను పేరు పెట్టి కాకుండా నేను కూర్చున్న చైర్కి, నా హోదాకి మర్యాదిస్తూ మేడం అని పిలవండి అని అంటుంది. ఆ మాటలకి జగదీష్ అవాక్కవుతూ సరే మేడం అని పొడి పొడి మాటలతో అంటాడు. గుడ్. ప్రెజెంట్ మన కంపెనీలో నడుస్తున్న ప్రాజెక్ట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటికి సంబంధించిన ఫైల్స్ పంపించండి అని అంటుంది. సరే మేడం, అలాగే మనం తీసుకోబోయే న్యూ ప్రాజెక్ట్ గురించి కూడా మీతో డిస్కషన్ చేయాలి అంటాడు. ఇప్పుడే న్యూ ప్రాజెక్ట్ గురించి నేనేమీ మాట్లాడలేను. ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని తర్వాత ఈ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన అకౌంట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాతే న్యూ ప్రాజెక్ట్ గురించి డెసిషన్ తీసుకుంటాను అని తన నిర్ణయాన్ని స్ట్రిక్ట్గా చెప్తుంది. ఆ మాట వినగానే తడారిపోయిన గొంతుతో సరే మేడం అని చెప్పి బయటికి వెళ్తాడు. కొద్దిసేపటికి రేణు ముందుకి ఫైల్స్ వస్తే వాటిని చూడడంలో నిమగ్నమైపోతుంది. మధ్యాహ్నం 1 గంటకు
అశోక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. రేణు నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, లంచ్ చేసావా అశోక్ అని అడుగుతుంది. ఇంకా లేదు చైర్పర్సన్ గారు, ఇప్పుడే చేయాలి. మరి తమరు చేశారా అని అడుగుతాడు మాటల్లో తమాషాని చూపిస్తూ. నేను కూడా చేయలేదు ఆఫీస్ బాయ్, ఫైల్స్ చూస్తూ కూర్చున్నాను అంటుంది నవ్వుతూ. ఏ ఈడియట్, నేను చైర్పర్సన్ అని గౌరవంతో పిలుస్తుంటే నన్ను ఆఫీస్ బాయ్ని పిలుస్తావా? ఈరోజు నైట్ బెడ్ మీద దొరకపోవు కదా, అప్పుడు చెప్తాను ఈ సంగతి అంటాడు. రేణు నవ్వుతూ అప్పుడు చూద్దాంలే అని అంటుంది. ఇంతకీ ఫస్ట్ రోజు ఆఫీస్ ఎలా ఉంది అని అడుగుతాడు. రేణు కాస్త టెన్షన్ పడుతూ, భయంగా టెన్షన్గా ఉంది అశోక్. మావయ్య గారు నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానో లేదోనని భయపడుతున్నాను అని అంటుంది కంగారుగా. నా దెయ్యం రాక్షసి నోటి వెంట భయం, టెన్షన్ అనే పదాలు రావడమా? ఇంపాసిబుల్. నువ్వు అలా మాట్లాడితే నా దెయ్యం రాక్షసివి కానట్టే. ఎందుకంటే నా దెయ్యం రాక్షసికి ధైర్యం, మొండితనం బాగా ఎక్కువ. వాటితో అనుకున్న దానికన్నా ఎక్కువే సాధిస్తుంది. నీకు ఫస్ట్ రోజు కాబట్టి అలా అనిపించవచ్చు. మరో 2 రోజుల్లో ఆ ఆఫీస్ వాతావరణానికి అలవాటు పడిపోతావు అని కాస్త ధైర్యం చెప్తాడు. థ్యాంక్ యూ అశోక్. నీతో మాట్లాడిన తర్వాత కాస్త ప్రశాంతంగా ఉంది. ఖచ్చితంగా మీరందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని అంటుంది. గుడ్. ఆ ఆత్మవిశ్వాసంతోనే ఉండు. అన్నట్టు దివ్య, వంశీ మనల్ని నైట్ డిన్నర్కి పిలిచారు, గుర్తుంది కదా అంటాడు. గుర్తుంది. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బృందావనానికి వెళ్దాము అని అంటుంది. సరే, వర్క్లో పడి లంచ్ చేయటం మర్చిపోకు. ముందు లంచ్ చేసి వర్క్ చూసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అనుకున్నట్టుగానే ఆ రోజు నైట్ అశోక్, రేణు బృందావనానికి చేరుకుంటారు. కొద్దిసేపు పింకీ బింకుతో ఆడి పాడిన తర్వాత నలుగురు కూర్చొని సంతోషంతో డిన్నర్ చేస్తుంటారు. అశోక్ భోజనం చేస్తూ మాట్లాడుతూ, మా నాన్న మా బావని కాదని రేణుని చైర్పర్సన్ చేయడం వెనక ఆంతర్యం ఏమిటో ఇప్పటికీ అర్థం కావట్లేదు ఫ్రెండ్. అడిగితే ఏవో కారణాలు చెప్తున్నారు కానీ అది నిజం కాదనిపిస్తుంది అని అంటాడు. అశోక్ మాటలకి వంశీ, దివ్య ఇబ్బందిగా మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు. అవును బావగారు, నన్ను చైర్పర్సన్ ఎందుకు చేశారని నేను కూడా అంకుల్ని ఎన్నోసార్లు అడిగాను, కానీ కరెక్ట్ కారణం చెప్పడం లేదు అంటుంది రేణు. దివ్య మాట్లాడుతూ, పెద్దవాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. నువ్వు తెలివైన దానివి కాబట్టి కంపెనీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ మావయ్య గారు నిన్ను చైర్పర్సన్ చేసుంటారు. ఇంతకు మించి కారణాలు ఏముంటాయి అని అంటుంది. దానికి అశోక్ మాట్లాడుతూ, అలా అనుకున్నా మా బావ కొన్ని ఏళ్ల నుంచి ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో మేనేజర్గా చేస్తున్నారు దివ్య. బిజినెస్ విషయంలో మా బావకు ఉన్న అనుభవంలో రేణుకు ఉన్న అనుభవం చాలా తక్కువ కదా అంటాడు. దానికి వంశీ మాట అందుకుంటూ, నిజమే కావచ్చు ఫ్రెండ్, కానీ మీ బావ చేసిన పని వల్ల ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మూతబడే పరిస్థితి వరకు వెళ్ళింది. అది దృష్టిలో పెట్టుకొని జగదీష్ని కాదని రేణుని చైర్పర్సన్ చేసి ఉండొచ్చు కదా. బయటికి అంటే ఆ జగదీష్ బాధపడతాడేమోనని మీకు ఇంకేదో కారణాలు చెప్తున్నారేమో అంటాడు. అశోక్ దాన్ని సమర్థిస్తూ, ఎస్, ఇది కూడా కారణం కావచ్చు అంటాడు. రేణు మాట్లాడుతూ, కారణం ఏమైనా కావచ్చు, కానీ ఇంతకుముందు ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పోటీగా వర్క్ చేసి ఇప్పుడు ఆ కంపెనీ చైర్పర్సన్ సీట్లో కూర్చుంటుంటే నాకేదో వింతగా అనిపిస్తుంది అని అంటుంది. అశోక్ నవ్వుతూ, నీకే అలా ఉందంటే ఇక నాకు ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోరేను. నేను వారి కొడుకులని తెలియకముందు నాన్నగారిని శత్రువులాగే చూశాను. బిజినెస్ విషయాల్లో నాన్నగారితో యుద్ధమే చేశాను. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తే ఏదో చిన్న బాధతో కూడిన ఫీలింగ్ అనిపిస్తుంది. అంతేకాదు, ఈ బృందావనంలో మనం నలుగురం కలిసి ఇలా భోజనం చేస్తుంటే మళ్ళీ మన పాత రోజులు గుర్తొస్తున్నాయి అని సంతోషపడతాడు. మళ్ళీ అంతలోనే బాధపడుతూ, అంతా బాగున్నామా అనుకునే టైంలోనే లాస్ట్ ఇయర్ శ్రీరామ్ గుర్తొస్తున్నారు. లాస్ట్ని తలుచుకుంటేనే బాధగా ఉంది. శ్రీరామ్కి జాబ్ ఇచ్చి మంచి పని చేశారు ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ అంటాడు అశోక్. వంశీ నవ్వుతూ,
థ్యాంక్స్ చెప్పి లాస్యకి, శ్రీరామ్‌కి నన్ను దూరం చేయకండి. నాకు రేణు ఎలాగో లాస్య కూడా అలాగే అనుకుంటున్నాను. లాస్య మీకు మాత్రమే మరదలు కాదు. నాకు కూడా మరదలే అంటాడు. ఇలా మాట్లాడుకుంటూ భోజనం చేస్తుంటారు. అశోక్ నవ్వుతూ రేణుతో అల్లరిగా మాట్లాడుతూ భోజనం చేస్తుంటాడు. వంశీ, దివ్య అశోక్ మొహంలో నవ్వుని చూసి ఆనందపడుతూనే మరో పక్క భారతిని తలుచుకొని బాధపడుతుంటారు. వంశీ నవ్వుతున్న అశోక్ మొహంలోకి అలాగే చూస్తూ, నాకు శ్రీరామ్ లాస్య గురించి కూడా బాధ లేదు ఫ్రెండ్. శ్రీరామ్ మంచితనానికి లాస్య ఎప్పటికైనా మారుతుందని పూర్తి నమ్మకం ఉంది. కానీ భారతి గారిని తలుచుకుంటేనే బాధగా ఉంది. ఆ జగదీష్ మీ అక్కగారి విషయంలో చేస్తున్న అన్యాయం గురించి మీకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారేమోనని భయంగా ఉంది అని అనుకుంటాడు. సంతోషంగా ఉన్న అశోక్‌ని చూస్తూ దివ్య కూడా అలాగే ఆలోచిస్తూ వంశీ, దివ్య ఒకరికొకరు చూసుకుంటారు. ఒకరోజు ఉదయం లాస్య వంట చేస్తుంటే శ్రీరామ్ ఒక టేబుల్ మీద బట్టలు ఐరన్ చేస్తుంటాడు. కొద్దిసేపటికి లాస్య వంట ముగించి శ్రీరామ్‌కి లంచ్ బాక్స్ పెట్టేసి బిందె పట్టుకొని శ్రీరామ్ వైపు చూస్తూ, టిఫిన్ రెడీ చేసి పెట్టాను శ్రీరామ్. నీ లంచ్ బాక్స్ కూడా సర్ది పెట్టాను. స్నానం చేసి వచ్చి టిఫిన్ చెయ్యి అని చెప్పి బిందె పట్టుకొని వీధిలో ఉన్న ట్యాంకర్ దగ్గరికి వెళ్ళబోతుంటే శ్రీరామ్ అది చూసి ఐరన్ బాక్స్ పక్కకు పెట్టి, ఆగు లాస్య, ట్యాంకర్ దగ్గర నీళ్లు నేను తీసుకొస్తానులే, బిందె ఇవ్వు అంటాడు. నీకు ఆఫీస్కి లేట్ అవుతుందేమో శ్రీరామ్ అని అంటుంది. ఏమీ కాదులే అని లాస్య దగ్గర నుంచి బిందె తీసుకొని వెళ్తాడు. లాస్య టేబుల్ వైపు చూసేసరికి సగం ఐరన్ చేసిన షర్ట్ కనిపిస్తుంది. కొద్దిసేపటికి శ్రీరామ్ వాటర్తో డ్రమ్ నింపి చెమటలు తుడుచుకుంటూ, అమ్మయ్య, లాస్య ఈరోజు వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదులే అని అనుకొని, అమ్మో, ఇప్పటికే చాలా టైం అయింది, ఇక బట్టలు కూడా ఐరన్ కాలేదు అనుకుంటూ లోపలికి వెళ్ళేసరికి లాస్య షర్ట్ని ఐరన్ చేస్తుంటుంది. లాస్య బట్టల్ని ఐరన్ చేయడం శ్రీరామ్ ఆశ్చర్యంగా చూస్తూ, ఇంతకుముందు ఏదైనా పని చెప్తే చిరాకు పడుతూ కోపంతో చేసేది. ఇప్పుడు తనకు తానుగానే పనులను చేసుకుంటూ పోతుంది. పెళ్ళైన 4 నెలల్లోనే లాస్యలో చాలా మార్పు కనిపిస్తుంది అనుకుంటూ తనని అభిమానంగా చూస్తుంటాడు. లాస్య బట్టల్ని ఐరన్ చేయటం పూర్తి చేసి అక్కడే నిలబడిపోయిన శ్రీరామ్ వైపు చూసి, ఏంటి శ్రీరామ్, ఇంకా అలాగే ఉన్నావు? ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళి స్నానం చేయి అని అంటుంది. అలాగే లాస్య అంటూ శ్రీరామ్ వెళ్తాడు. కొద్దిసేపటికి శ్రీరామ్ స్నానం చేసి వచ్చి ఆఫీస్కి రెడీ అయి లాస్య ఇచ్చిన లంచ్ బాక్స్ని అందుకుంటూ, డబ్బులు కావాలంటే బీరువాలో నా షర్ట్ కింద ఉన్నాయి, నీ అవసరాలకు కావాలంటే తీసుకొని వాడుకో లాస్య అంటాడు. నాకు కావాల్సినవన్నీ నువ్వే తీసుకొస్తున్నావు కదా శ్రీరామ్, ఇప్పుడు నాకు డబ్బులతో అవసరం లేదులే అంటుంది. సరే, అవసరం ఉంటే మాత్రం తీసుకో అని చెప్పి ఆఫీస్కి బయలుదేరుతాడు. రేణు ఆఫీస్లో ఫైల్స్ చూస్తుండగా జగదీష్ ₹1,00,00,000 రాసుకున్న చెక్తో వచ్చి, మేడం, ఈ చెక్ మీద మీ సంతకం కావాలి అంటూ తనకు ఎదురుగా కూర్చోబోతాడు. అలా పర్మిషన్ లేకుండా కూర్చోవడం రేణుకి నచ్చక జగదీష్ వైపు ఒక చూపు చూస్తుంది. జగదీష్కి అది అర్థమై కూర్చోవలసిన వాడు నిలబడి, సారీ మేడం అంటాడు. రేణు ఆ సారీని కోపంగా స్వీకరించి తర్వాత ఆ చెక్ చూసి, డీటెయిల్స్ చెప్పకుండా చెక్ మీద సంతకం అంటే నేనెలా చేస్తాను అని అడుగుతుంది. జగదీష్ నీళ్లు నములుతూ, అది అలవాటు ప్రకారం తీసుకొచ్చాను మేడం. మావయ్య గారు ఈ సీట్లో ఉన్నప్పుడు డీటెయిల్స్ అడగకుండానే సైన్ చేసేవారు అని అంటాడు. రేణు చేతిలో ఉన్న పెన్ పక్కకి పెట్టి చైర్కి పూర్తిగా అనుకుంటూ, కానీ నేను అలా చేయను. ఈ కంపెనీలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని దేనికోసం ఖర్చు పెడుతున్నారో నాకు తెలియాలి. ఈ ₹1,00,00,000 దేనికి వాడబోతున్నారో నాకు తెలిస్తేనే ఈ చెక్ మీద సంతకం చేస్తాను అని అంటుంది. ఆ మాటలకి జగదీష్ టెన్షన్ పడుతూ, అది దేనికంటే ప్రజెంట్ రన్ అవుతున్న ప్రాజెక్టు కోసం ఈ ₹1,00,00,000 చెక్ అంటాడు. అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ చూసిన తర్వాతే ఈ చెక్ మీద సైన్ చేస్తాను. ఫోన్ చేసి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్ తెప్పించండి అని అంటుంది. ఆ మాటలకు జగదీష్ కంగారు పడుతూ నిలబడతాడు. రేణు అది చూసి,
చెప్పేది మీకే. ఆ ఫైల్ తెప్పించండి అని అంటుంది. అలాగే మేడం అంటూ జగదీష్ ఫోన్ చేస్తుంటాడు. మరికొద్ది నిమిషాల్లో ప్రాజెక్ట్‌కి సంబంధించిన అకౌంట్ ఫైల్ రేణు ముందు ఉంటుంది. అకౌంట్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కూడా జగదీష్‌తో పాటు నిలబడి కంగారుగా చూస్తుంటారు. రేణు ఆ ఫైల్ చూస్తూ, ఇదేంటి? ఈ ఫైల్‌లో అన్ని తప్పుడు లెక్కలే ఉన్నాయి. రూ. 10 ఖర్చయ్యే దగ్గర రూ. 100గా రాసి చూపిస్తున్నారు. దీనిలో మొత్తం కలిపినా 25,00,000కి మించిన ఖర్చు కనిపించడం లేదు. మీరేమో చెక్ మీద రూ. 1,00,00,000 రాసుకొని తీసుకొచ్చారు. ఇంత తేడా ఉందేంటి? అని సూటిగా జగదీష్‌తో పాటు అందరినీ అడుగుతుంది. జగదీష్ మౌనంగా ఉంటే మిగతా వారు సమాధానం చెప్తూ, లేదు మేడం, ఇప్పుడున్న మార్కెట్ స్టేటస్ బట్టి అవి కరెక్ట్‌గానే ఉన్నాయి అని అంటారు. ఆ మాటకి రేణు సీరియస్‌గా చూస్తూ, నేను చైర్పర్సన్ పదవికి కొత్త కావచ్చు. ఈ ప్రాజెక్టులకి కొత్త కాదు. ఏ ప్రాజెక్ట్‌కి ఎంత ఖర్చవుతుందో, ఆ ప్రాజెక్ట్ ఇన్‌కమ్ ఎంత వస్తుందో నోటి లెక్కలతో చెప్పగలను అని ఫైల్ వాళ్ళ ముందుకు వేస్తూ, ఇంకొకసారి ఇలా తప్పుడు లెక్కలు రాస్తే మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సొస్తుంది. వెళ్ళండి అంటుంది కోపంగా. వాళ్ళు భయంతో జగదీష్ వైపు చూస్తూ వెళ్తారు. జగదీష్ కూడా కంగారు పడుతూ, వాళ్ళు 1 crore అవుతుందంటేనే నేను ఈ చెక్ తీసుకుని వచ్చాను మేడం. 25 lakhsకి చెక్ రాసుకొని వస్తాను అని అంటాడు. రేణు జగదీష్ని కూడా కాస్త అనుమానంగా చూస్తూ, అలాగే ప్రీవియస్ అకౌంట్ ఫైల్స్ కూడా నా దగ్గరికి పంపించండి. వాటిని కూడా చెక్ చేయడం స్టార్ట్ చేస్తాను అని అంటుంది. జగదీష్ అంతే కంగారు పడుతూ, అలాగే మేడం అని వెళ్తాడు. జగదీష్ మొహంలో ఉన్న కంగారుని రేణు ఇంకాస్త అనుమానిస్తూ చూస్తుండిపోతుంది. జగదీష్ క్యాబిన్లో అకౌంట్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ జగదీష్తో మాట్లాడుతూ, డౌట్ లేదు సార్. మేడం ఆ అకౌంట్ చూస్తే మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేయటం ఖాయం. మా పరిస్థితే ఇలా ఉందంటే ఇక మీ పరిస్థితి ఏమిటో మీకే అర్థం కాకపోవచ్చు అని అంటారు. జగదీష్ భయపడుతూ, నిజమే, చుక్కలు చూపిస్తుంది. అందరికన్నా ముందు రేణు అంతు చూడాలి అని అనుకుంటాడు మనసులో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే దయచేసి లైక్స్ ఇవ్వడానికి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.